నమస్తే. ఈ ఎపిసోడ్‌లో ఇన్‌ఫర్టిలిటీ స్త్రీలలో ఎందుకు వస్తుంది? మరియు హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అనే విషయంపై చర్చించుకుందాము. ఇన్‌ఫర్టిలిటీ సాధారణంగా హార్మోనల్ ఇష్యూస్ వల్ల, పీసీఓడీ, పీసీఓఎస్ వల్ల, థైరాయిడ్స్ థైరాయిడిజం వల్ల, హైపో కానీ, హైపర్ కానీ ఉన్నందువల్ల వస్తుంటుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల ఆహ్, ఇన్‌ఫర్టిలిటీ అనేది వస్తూ ఉంటుంది. దాంతో పాటు గర్భాశయంలో మరియు ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఆహ్, సమస్యలు ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితలు, పాలిప్స్ ఏర్పడినప్పుడు, మరియు అండము సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ వల్ల, ట్యూబర్క్యులోసిస్ వల్ల, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి. దాంతో పాటు ఎండోమెట్రియోసిస్ అనే సమస్య మరియు పెల్విక్ పెయిన్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ అనేది స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము. ముఖ్యంగా ఒత్తిడి వల్ల ఫెర్టిలిటీ అనేది లేట్ అవుతుంటుంది. ఒబేస్‌గా ఉన్న వారిలో మరియు ఆహ్, ఈ ఎనెమిక్ ఐరన్ సిట్యుయేషన్స్ లో ఉన్నప్పుడు మన హోమియోపతి ట్రీట్మెంట్‌లో ముఖ్యంగా థైరాయిడ్ ఎనం 30 ద్వారా మరియు బ్లీడింగ్ ఎక్కువ ఉన్నట్లయితే సబైనా, ఫాస్ఫరస్, మిలిఫోలియం లాంటి మెడిసిన్స్‌తో ఆహ్, ముందుగా చెప్పుకున్నట్లు హోమియోపతి వ్యక్తిగత లక్షణాలను బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. పైన చెప్పుకున్న సమస్యలకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల పూర్తిగా ఇన్‌ఫర్టిలిటీ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. ధన్యవాదాలు.